ఇక్కడ మనకి హనుమాన్ మందిర్ చాలా అద్భుతంగా ఉంది చూడండి. అసలు ఈ నుండి వెళ్ళి బళ్ళు ఈ సంవత్సరం బళ్ళు నడవడానికే జాగా లేదంటే బళ్ళు తప్ప అయిపోయింది. సో దర్శనం అయితే చక్కగా అయిపోయింది. దర్శనం చక్కగా చేసుకుని అయితే వచ్చాను. మనకి ఇదిగోండి క్లాక్ రూమ్ ఉంది కదా, ఆ క్లాక్ రూమ్ ద్వారా ఫస్ట్ మేము బ్యాగ్స్ అని పెట్టుకోవాలి. వ్యాలెట్లు కానీ తెస్తే ఎక్కడ పెట్టుకోవాలి, మొబైల్స్ కానీ ఉంటే ఎక్కడ పెట్టుకోవాలి. మొబైల్స్కి అయితే 2 రూపాయలు ఛార్జ్ చేస్తారు, మనకి బ్యాగ్కి అయితే 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దేవస్థానం లోపలికి అయితే నేను వెళ్ళలేకపోయాను, కానీ చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బృందావనం అండి. నేనైతే ఒక స్కెచ్ అయితే వేసాను. సో బృందావనం మొదలు ఒకేసారి కవర్ చేయాలనే ఉద్దేశంతో నేను బృందావనం అంతా 4:30 నుండి కవర్ అయితే చేశాను. ఈరోజు నేను మధుర కవర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే 8:30 వరకు మనం బృందావనంలో ఏ దేవాలయం కూడా ఓపెన్ అవ్వదు. సో ఈ గ్యాప్లో నేను మధుర వెళ్ళి 12 గంటల వరకు అక్కడ చక్కగా అక్కడ ఉన్నవన్నీ వీక్షించి 12, 4:30 వరకు మనకి ఎలాగో దేవుడికి విశ్రాంతి కాబట్టి మళ్ళీ ఆ గ్యాప్లో నేను మళ్ళీ బృందావనం చక్కగా వచ్చి ఆ మిగతా దేవాలయాలు కవర్ చేసి మధుర బృందావనం పోతే ఒకేసారి కవర్ చేస్తామని ప్లాన్ అయితే చేశాను అద్భుతంగా. సో కానీ మీకు బృందావనం నుండి ఎలా వెళ్ళాలంటే ఇదిగోండి ఈ బస్సు అయితే ఉంది. అట్లకుంజ అనే బస్ స్టాండ్కి వచ్చి అక్కడ మనకి బస్సు బైక్ రెంటల్స్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇటువంటి బస్సులు వెళ్తాయి చక్కగా మొదటి దగ్గర నుండి ఆ దేవస్థానానికి వెళ్ళి కీపీ పోస్ట్ వెళ్తాయి. సో ఆ బస్కి అయితే వచ్చాను, శుభ్రంగా 25 రూపాయలతో వచ్చాను. ఈ ఆటో వాళ్ళతో అయితే చచ్చేవాడిని. అది కూడా మనకి బస్సు మళ్ళీ ఎక్కడ కూడా నీట్గా 25 రూపాయలు ఇస్తే మళ్ళీ బృందావనం వెళ్ళిపోవచ్చు. 500 ఇచ్చి ఇది బైక్ రెంటలు కూడా వేస్టేనండి. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మధుర అండి. మధురలో మనకి వెరీ ఫేమస్ దేవాలయం ఏదైనా ఉందంటే మనకి శ్రీకృష్ణ జన్మస్థాన టెంపుల్. దాన్ని మనం శ్రీకృష్ణ జన్మభూమి అని కూడా అంటుంటారు. సో నేనైతే బృందావనం నుండి నా అద్భుతమైన ప్లాన్లు అయితే నాకు వస్తాయి. చూడండి ఇదంతా మనకి శ్రీకృష్ణ జన్మస్థాన టెంపుల్ సమీపం. బాగుంది, చాలా చాలా బాగుంది. నాకు ప్లాన్ ఎందుకు వచ్చిందంటే 8:30 వరకు నేను బృందావనంలో ఖాళీగా కూర్చోవడం కన్నా చక్కగా మధురాకి స్కెచ్ చేశాను. బండికి ట్రై చేశాను, ఒక 5-6 బళ్ళకి ట్రై చేశాను. రెంటర్స్కి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత బస్సు మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒక రూట్ అయితే కొనుక్కున్నాను. అట్ల బస్ స్టాండ్కి నడుచుకుంటూ 1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడైతే బస్ పిక్ చేసుకొని డైరెక్ట్గా 25 రూపాయలతో వచ్చేసాను డైరెక్ట్గా ఇక్కడికి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ 12 నుండి 4:30 వరకు ఇక్కడ బంద్ అక్కడ బంద్ కాబట్టి ఆ 4:30 టైం వరకు నేను ఒక 2 వరకు ఇక్కడ టైం స్పెండ్ చేసి మధురలో దేవాలయాన్ని కవర్ చేసి అక్కడికైతే వెళ్ళి నేను చక్కగా మిగతా భాగాన్ని కవర్ చేసి పరిపూర్ణంగా పూర్తి చేస్తాను. క్లాక్ రూమ్స్ సో ఇదిగోండి మనకి అద్భుతమైన మెయిన్ ఎంట్రన్స్. అక్కడ మనకి అది పోతురుకుండ అది. సో పోలీసులను అడిగాను, వాళ్ళు చెప్పారు. సో ఈ గేట్ నెంబర్ దగ్గర మన లగేజ్ అంతా పెట్టేసి మనం లోపలికి అయితే వెళ్ళాలన్నారు. సో మరి ఫోన్ ఎలా కూడా అయితే చేస్తాను, లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. మరి ఏం చేయలేవు. బాగుంది ఎంట్రన్స్ అనేది, చాలా బాగుంది. సో లోపలికి అయితే వెళ్ళి లోపల ఉన్న విషయాలన్నీ మీకు తెలియజేస్తాను. సో దర్శనం అయితే చక్కగా అయిపోయింది. దర్శనం చక్కగా చేసుకుని అయితే వచ్చాను. మనకి ఇదిగోండి క్లాక్ రూమ్ ఉంది కదా, ఆ క్లాక్ రూమ్ ద్వారా ఫస్ట్ మేము బ్యాగ్స్ అని పెట్టుకోవాలి. వ్యాలెట్లు కానీ తెస్తే ఎక్కడ పెట్టుకోవాలి, మొబైల్స్ కానీ ఉంటే ఎక్కడ పెట్టుకోవాలి. మొబైల్స్కి అయితే 2 రూపాయలు ఛార్జ్ చేస్తారు, మనకి బ్యాగ్కి అయితే 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దేవస్థానం లోపలికి అయితే నేను వెళ్ళలేకపోయాను, కానీ చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సో చక్కగా మొత్తం 3 దేవాలయాలు కూడా దర్శనం అయితే చేశాను. అంటే వెళ్ళలేకపోయారంటే మొబైల్ తీసుకెళ్ళలేకపోయారు. అది బాగుంది, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. పోలీసులు మాత్రం ఫుల్ సెక్యూరిటీ అయితే హైలీ స్టాఫ్ అయితే ఉన్నారు. ఎక్కడ కూడా ఫస్ట్ ఇట్లీ చెప్పింది ఏంటంటే మనకి ఒక పర్స్ మాత్రమే అలౌడ్. సో చక్కగా లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. మనకి దేవస్థానంలో మొత్తం 3 భాగాలు అయితే ఉంటాయండి. ఒకటి కేశవదేవి దేవాలయము, కేశవదేవి దేవాలయం తర్వాత మనకి గర్భగృహ తర్వాత మనకి భాగవత భవన్ అనేది 3 ప్లేసెస్ అనేవి ఉంటాయి. మనకి కేశవదేవి అంటే ఇట్స్ కంప్లీట్లీ డెడికేటెడ్ కృష్ణ. గర్భగృహ అంటే ఇట్స్ ద ప్లేస్ వేర్ కృష్ణ వాజ్ బోర్న్ ఇన్ ద్వాపర యుగ. సో అక్కడైతే మనకి కృష్ణ జన్మ అనేది అక్కడ గర్భగృహకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. దాని తర్వాత భాగవత భగవాన్ దగ్గర మనకి అఖండనాథ్జీ ఉన్న ఎదురుగా మనకి రాధాకృష్ణులు అయితే చక్కగా అక్కడ ఉంది. మనకి 3 భాగాలు అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. దాని తర్వాత మనకి అక్కడ భాగవత భవన్ పక్కనే మనకి ఒక మాస్క్ అనేది ఉంది. అది ఔరంగజేబు మొదట ఆ సైడ్ భాగాన్ని మన ప్రాంతీయ జన్మభూమి స్థలాన్ని
తనైతే ధ్వంసం చేయడం అయితే జరిగింది. అది 1670లో. ఆ మాస్క్ కూడా అక్కడ ఉంది. ఆ మాస్క్ పైన మనకు బార్డర్ అయితే వేసేసి మన హిందువులు ఇటు దర్శించుకునేటట్టు ఇటైతే చేశారు. ఒక తీర్థం అయితే ఉంది. ఆ తీర్థం వరకు అయితే మనం వెళ్ళగలం. అటుండి అటువైపు నుండి మనకి ముస్లిం మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటుండి అయితే వెళ్ళి ఆ చక్కగా నమాజ్ అయితే చేసుకోవచ్చు. సో స్టిల్ ఇట్స్ ద వండర్ఫుల్ ప్లేస్ టు కమ్ వేర్ లార్డ్ కృష్ణ వాజ్ బోర్న్. అండ్ ప్రత్యక్షంగా అక్కడ మనకి రుజువులు సాక్ష్యాలు అన్నీ కూడా ఉన్నాయి. ఒక కేవ్ అనేది కూడా మనకి ఎంట్రన్స్లో ఒక కేవ్ ఉంది. ఆ కేవ్లోకి వెళ్ళినా కూడా తన బాల్యం దగ్గర నుండి తను టైం స్పెండ్ చేసే టైం అంతా కూడా మనకు చక్కగా తెలియజేశారు. అద్భుతమైన కృష్ణ భూమి, జన్మభూమి. సో ఈ దేవాలయంకి రావడం కూడా నాకు చాలా అదృష్టమైన భాగ్యం. చక్కగా దర్శనం అయితే అయిపోయింది. మనకి ఆ క్లోజింగ్ టైం అనేది మనకి ప్రతి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ క్లోజ్ చేస్తున్నారు, దానికి ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు మనం వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు. నాకైతే సుమారు 1 అవర్లో అయితే దర్శనం చక్కగా అయిపోయింది. ఫస్ట్ మీరు వెళ్ళిన వెంటనే భాగవత్ భవన్ కనిపిస్తుందని భాగవత్ భవన్ కానీ కేవ్ కనిపిస్తుందని కేవ్ కానీ వెళ్ళకండి. ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు కేశవ దేవ్ టెంపుల్ విచ్ ఈజ్ డెడికేటెడ్ కృష్ణ. దాని తర్వాత మీరు గర్భగృహ భాగవత్ భవన్ తర్వాత కేవ్ చూసి చక్కగా దర్శనం పూర్తి చేసుకుని బయటికి అయితే రావచ్చు. సో ఇది ఈ గ్రౌండ్ బ్రేకింగ్ అయితే మనకు 1953 సెంచరీలో ఇది గ్రౌండ్ బ్రేక్ అవుతూ ఎండింగ్ అనేది మన 1958 సెంచరీలో అయితే పరిపూర్ణంగా కంప్లీట్ చేయడం అది జరిగింది. సో మనకు అక్కడ ప్రాంతీయ భాగంలో కొంత భాగం వరకు ధ్వంసమైంది కదా. ఆ ధ్వంసమైన తర్వాత మనకి ఇండస్ట్రియల్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ అద్భుతమైన మందిరాన్ని కట్టడానికి చాలామంది సహకరించారు. చాలా అద్భుతమైన జన్మభూమి. సో డెఫినెట్లీ హూ ఎవర్ కమ్స్ టు బృందావన్ మేక్ షూర్ యువర్ కమింగ్ టు మధురాకు వస్తే మధురా జన్మభూమి చూసుకొని బృందావన్కి వెళ్ళండి. సో నేను ప్యారల్గా 12:30 వరకు నేను మధురాలను టైం స్పెండ్ చేసి ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కవర్ చేసి బృందావనం ఆల్మోస్ట్ ఆల్ దేవాలయాలు హారతులు అన్నీ కవర్ చేసేసాను. సో మళ్ళీ ఈసారి వెళ్ళి బంకి బిహారీ దేవాలయం ఇక్కడ ఉంది మస్ట్ అండ్ షుడ్. కాకపోతే రాత్రి 9 గంటల వరకు అక్కడ నాకు టైం ఉంది కాబట్టి 4:30కి ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయి బృందావనం వెళ్ళి 4:30 to 9 అనేది మళ్ళీ నేను అక్కడ దేవాలయాన్ని కవర్ చేస్తాను. ఇప్పుడు మనకు 12:30 వరకు టైం ఉంది కాబట్టి లెట్స్ సీ వాట్ ఆల్ వీ కెన్ కవర్ ఫర్ నౌ. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కృష్ణ జన్మభూమి అండి. హరే కృష్ణ, రాధా రాధే, బాయ్, టేక్ కేర్. ఇదిగోండి వైబ్ అయితే చాలా బాగుంది. భక్తులు చాలామంది వస్తున్నారు. మొత్తం కాకపోతే చాలామంది ఏంటంటే మధురలో ఉండి వస్తున్నారు. నేను ఒక్కడనే బృందావనం మధుర వచ్చి, ఎందుకంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తారండి, విపరీతంగా ఛార్జ్ చేస్తారు. ఆటో ఏకంగా 400 అన్న. పొద్దున్న నేను 25 రూపాయలకి వచ్చేసాను డైరెక్ట్గా. బస్సులు కొన్ని బైక్ రెంటల్స్ అంటే బైక్ రెంటల్స్ వాళ్ళు కూడా కావాలని వెతకలేదు. చూడండి అక్కడ నోటీస్ అయితే పెట్టారు, స్ట్రిక్ట్లీ నాట్ బ్లూటూత్ కానీ ఏది కూడా నాట్ అలౌడ్. మొబైల్ ఫోన్స్ ఏం లేదు. మీరు ఓన్లీ పర్స్ మాత్రమే దేవాలయం అలౌడ్ అండి. ఎందుకంటే పూజ సామాన్లు కానీ వస్తువులు ఏమైనా కొనుక్కోవచ్చు అని అదొకటే అలౌ చేస్తారు. మిగతా భాగం అంతా నాట్ అలౌడ్. పెద్ద ఆవిడే. సో చక్కగా దర్శనం అయితే అయిపోయింది. రాధారాధే, బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా టైం అయితే స్పెండ్ చేశాను. బాగుంది వైబ్ అంతా కూడా. చాలామంది కృష్ణ భక్తులు. సో ఇక్కడ మనకి చెప్తాను, మీరు ఎక్కడికి వెళ్తారని చెప్తాను. సో ఇదిగోండి మనకి కృష్ణ జన్మస్థాన దేవాలయం సమీపంలో మనకి ఇక్కడ ఒక పోత్రకుండ అనే ఒక అద్భుతమైన కుండ అయితే ఉంది. సో పోత్ర అంటే ఇంకేదో కాదండి, బట్టలు, వస్త్రాలు. సో దేవికి మాత వాసుదేవ వాళ్ళ పిల్లలు బట్టలన్నీ కూడా ఈ పోత్రకుండలోనే వాష్ చేసేవారు. ద హోలీ ప్లేస్ ఫర్ ద కృష్ణ ఫాలోవర్స్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, రాధారథే. ఇక్కడ బృందావనంలో రాధారథే అంటారు. బాగుంది. ఈ పోత్రకుండలోనే కృష్ణ భగవాన్ బట్టలన్నీ మా దేవికి మాత వాష్ చేసేది. సో ఆ తల్లి క్షేత్రం, అతని క్షేత్రం దగ్గరికి మనం వెళ్దాం. ఇది ఒక చిన్న స్టెప్ వెల్, పురాతనమైన ఏన్షియెంట్ స్టెప్ వెల్. బ్యూటిఫుల్. వెళ్దాం. సో ఇదిగోండి, ఇదే మనకి పోత్రకుండు. ఇది కూడా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ సైన్స్ యాజ్ పర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. చూడండి. సో ఇది మనకి దేవాలయం లెఫ్ట్ హ్యాండ్ భాగంలో ఈ అద్భుతమైన పోత్రకుండ అయితే ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా స్టెప్ వెళ్ళని. ఒకటి, రెండు, మూడు స్టోరీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. మరి కింద ఎన్ని స్టోరీస్ ఉన్నాయంటే మనకు తెలియదు.
బ్యూటిఫుల్. బాగుంది కోతురుకుండ. సో మధుర బృందావనంలో ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి 20 రూపాయ సవారీ లేని ఇవన్నీ. సో మరి నేనైతే టైం అనేది నాకు ఎక్కువగా లేదు, నేను నడిచేస్తాను కానీ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ నేను పంతంతో పెట్టుకుంటే 20 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయేదానికి పంతం నెగ్గించుకోవాలి. నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళానంటే మరి క్లోజ్ అయిపోతుంది దేవాలయం. సో ఇప్పుడు మనకి ఎక్కడైనా ఫోన్ అలౌ చేస్తారు లేదు. ఇప్పుడు నేను ద్వారకాది దేవాలయం సమీపంలో ఉన్నాను. చూడండి చిన్న చిన్న గల్లీలు, పర్వాలేదు. ఇలా రికార్డింగ్కి అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్కుతుండాలి. నేను రికార్డింగ్ కోసం అయితే చక్కగా ఎక్కాను. మధుర గల్లీలు ఇవన్నీ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ ఇప్పుడు శ్రీ ద్వారకాధీశ దేవాలయ సమీపంకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నాకు ఒక 80 మీటర్ల దూరంలో ఉన్నాను. విపరీతమైన జనం మధుర బృందావనం అయితే నిన్నట్టుండి ఇదిగోండి ఆ ప్రాంతం అంతా కూడా ఈ ద్వారకాధీశ దేవాలయం మందిరం సమీపంలో ఇదంతా కూడా మనకి రాజేంద్ర పటక్ రోడ్. బాబా చూడండి చాలా మంది ఇదిగోండి ఇక్కడికి వచ్చాను, ఆల్రెడీ వచ్చాను ద్వారకాధీశ దేవాలయం. ఇదే ద్వారకాధీశ దేవాలయం. సో దిస్ ఈజ్ మెగ్నిఫికేషన్ అంటే 1814లో కట్టించిన అద్భుతమైన నిర్మాణం, ఆర్కిటెక్చర్. ఇదంతా కూడా ఇన్క్రెడిబుల్ ఆర్కిటెక్చర్. మొత్తం సుమారు మనకు 72 పిల్లర్లు అనేవి ఈ అద్భుతమైన దేవాలయంలో ఉన్నాయి. సో చాలా ఈ దేవాలయం ఓపెనింగ్ టైం అనేది మనకి ఉదయం 6:30 నుండి ఈవినింగ్ 10:30 క్లోజ్. ఇప్పుడు ఆల్రెడీ 10:15 కాబట్టి డైరెక్ట్గా వచ్చేసాను. ఈ దేవాలయం టైమింగ్స్ అనేది ఎప్పుడు కూడా చూసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. సో మళ్ళీ ఈవినింగ్ 3:30 to 6 అనేది ఓపెనింగ్ అండి. లోపలికి వెళ్ళి చెప్తాను అండి. గోల. సో ఇదిగోండి ఇక్కడ బ్యాగులు అక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మరి ఫోన్ ఎలవడం కాదని నాకు తెలియదు. నేను ఫస్ట్ ఫోన్ అయితే పట్టుకెళ్ళిపోతున్నాను. ఇదిగో ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి టైమింగ్స్ ఇది. అబ్బా అసలు దర్శనం ఎలా మెల్లిగా అయ్యింది కానీ చాలా కష్టపడి అయ్యింది దర్శనం. జనం విపరీతం మొత్తం అంతా కొట్లాడారండి. చాలా ఇబ్బంది మీద అలా 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 వచ్చాను. కానీ ఇక్కడ ఒకేకి వెళ్ళి ప్రవేశం సో ఒరిజినల్ ద్వారకా ఆల్రెడీ వెళ్ళాను. ఇది మామూలుగా మనకి ఇక్కడ కూడా ద్వారకాధీశ దేవాలయం ఉంది అని చాలా వచ్చింది దర్శించుకుందామని. బ్యూటిఫుల్, చాలా ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. జనం అంటే మరి ఒక పోస్తా రాలరు, ఎక్కడైనా అదే పరిస్థితి. బాగుంది. ఇదైతే హైలైట్, చాలా చాలా అద్భుతంగా చూడండి. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఏంటి జనం ఓకపోతే రాలరు, ఎక్కడ ఖాళీ లేదు, ఫోటో తీయడానికి కూడా అవ్వట్లేదు, చాలా కష్టం. ఏంటి ఖాళీ లేదు.
చాలా అద్భుతమైన దేవాలయం, శ్రీ ద్వారకాధీశ దేవాలయం అండి. మనకు చక్కగా అక్కడ మనకి రాధా స్టాచ్యూస్ అయితే అక్కడ చక్కగా సమకూర్చడం అయితే జరిగింది. సో చాలా క్రౌడెడ్ దేవాలయం ఇది. మనకి మధురాలో జన్మభూమి దేవాలయం తర్వాత మనకి వెరీ ఫేమస్ దేవాలయం ఏదంటే ద్వారకాధీశ దేవాలయం. ఇది మనకి మధురాలోనే మనకి జన్మభూమి దేవాలయం నుండి సుమారు మనకి జన్మభూమి దేవాలయం అంటే సుమారు మనకి 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి అందరూ వచ్చి చక్కగా దర్శించుకునే దేవాలయం. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీ ద్వారకాధీశ దేవాలయం అంటే అవి కీప్ ఇట్ పోస్టెడ్ ఆన్ సమ్మర్ అప్డేట్ లేదు. అది ఎక్కడికి వెళ్తారని నాకు ఇంకా తెలియదు. దేవాలయం చుట్టుపక్కల ప్రాంగాలకు ఏమైనా ఉంటే మీకు చూపిస్తాను. అంటే దెన్ స్టేట్ బయట బాగుంది, క్రౌడ్ చాలా బాగుంది. ఎంత క్రౌడ్ ఉంది చూడండి. ఏంటి మరి వీడియో రికార్డింగ్ అని సరిగ్గా అవ్వదండి. ఇంతమంది జనంలో ఏం చేస్తాం, ఇంకా నేను ఈ మాత్రం తీయడమే గొప్ప. అది ఎగ్జిట్ చూడండి, విపరీతమైన జనం బాగుంది, చాలా అద్భుతం. ఆర్కిటెక్చర్ అనేది టూ ఏమైంది, జనం ఎంతమంది జనం. చాలా చాలా హడావిడి. అబ్బా ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. జనం అయితే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుందండి. ఏ దేవాలయంకి వెళ్తే అది ఒక అద్భుతం, మహా అద్భుతం. చాలా చాలా బాగుంది. సగం మా టైమింగ్స్ ఉన్నాయి చూసుకున్నా. టైమింగ్స్ ఆ టైమింగ్స్ ప్రకారంగా మీరు రావాలి. మందిరి అంటారు. సో ఇవే మనకి ద్వారకాధీశ దేవాలయం విశేషాలండి. నేను ఇప్పుడు విశ్వం ఘాట్కి వెళ్ళి అవి కీప్ పోసిన విశ్వం ఘాట్ అప్డేట్. సో చాలా ఏంటి మధుర సొంతంతా కూడా జనంతో ఒకలాడిపోతుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది వైపు, బ్యూటిఫుల్. ఖాళీ అనేది లేదు. మధుర ఘాట్ అనేది ఎక్కడైనా జనం 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 జనం. మరి గేట్ చూపించడానికి లేదంటే ఓన్లీ జనంకే చూపించాలి. మధుర విధానం రెండు కూడా ఒకేలా ఉన్నాను. నేను ఎలా ఇప్పుడు వీడియో పక్కన పెట్టండి, కానీ వెళ్ళడమే కష్టం. అసలు ఈ రెండు వెళ్ళి బళ్ళు ఈ సంవత్సరం బళ్ళు నడవడానికే జాగా లేదంటే బళ్ళు తప్ప 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 అయిపోయింది. ఏంటి ఇంత వేడి ఉంటే ఎలాగా మధుర అంతా ఇదే కాదు, బృందావనం ఇంకా దీని మీద ఉంది. బృందావనం కూడా థియేటర్ ఈరోజు వస్తుంది, కానీ ఈ ముసలోడు చూసారా చాలా కష్టం. ఇప్పుడు కొంచెం విశ్రం ఘాట్కి అయితే వెళ్తాను. నార్మల్గా ఘాట్ చూపించేస్తున్నా, హార్ట్లన్నీ నిన్న చూపించాను, కానీ జనం విపరీతం. ద్వారకాధీశ దేవాలయం దర్శించుకొని విశ్రం ఘాట్కి వచ్చేస్తారు, ఎందుకంటే దగ్గర కాబట్టి.
ఇదిగోండి ఇక్కడ మనకి హనుమాన్ మందిర్ చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఏంటి రోడ్లు ఖాళీ లేవండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు 12 గంటల వరకు పర్వాలేదు, ఎందుకంటే ఎలాగో నేను అక్కడికి మరి ఇప్పుడు వెళ్ళను. మధురాలోనే టైం స్పెండ్ చేసి దాని తర్వాత నేను బృందావనం వెళ్తాను. అది 4:30 వరకు అక్కడ అంతా క్లోజ్ కాబట్టి నాకు అంత కంగారు ఏమి లేదు. ఎందుకు ఒక పక్కలే నడిచి కాదు. దేవాలయం చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా రాధా కృష్ణకు సంబంధించిన దేవాలయాన్ని. ఈ విషం ఘాట్ అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే, విషం ఘాట్ దగ్గర కూడా సేమేనండి. యమునా హారతి రిచువల్స్ ఇవన్నీ చేస్తారు, ఓ పుణ్య ఘాట్. సో ఇక్కడ కూడా మనకి ఏం నమ్ముతారంటే, కంస అని చంపి కృష్ణుడు ఇక్కడ స్నానం చేశారని ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఏంటంటే కేశిని చంపి, కంస పంపించిన కేశిని చంపి కృష్ణబాబు అక్కడ స్నానం చేశారని అక్కడ మన పూర్వీకులు చెప్తుంటారు. పెద్ద పెద్ద గంటలు అని చూడండి. అక్కడ కనిపిస్తుంది చక్కగా, వస్తే నా షేడింగ్లో కనిపిస్తుంది. సో ఇదిగోండి విషయం, బృందావనంలో మనం యమునాజీని చూసాం కదా, ఇక్కడ ఈ యమునాజీ. సో యమునాజీ దగ్గరే మనకి హారతలు అన్నీ జరుగుతాయి ఘాట్లో. ఆ ఘాటు ఈ ఘాటు ఏ ఘాటు సెలెక్ట్ చేసుకుని హారతలు అన్నీ జరుగుతాయి. సో మరి నేను ఇక్కడ రాత్రి ఉండట్లేదు కాబట్టి హారతికి అయితే ఇక్కడ మిస్ అవుతాను. బృందావనం చూశాను కానీ మరి బృందావనంలో కొన్ని దేవాలయాలు కవర్ చేయాల్సి ఉన్నాయి కాబట్టి అయితే నేను కవర్ చేస్తాను. సో ఇది మనం మొత్తం పరమాత్మ అండం ఇవన్నీ ఇక్కడే పెడతారు. పూజలు ఏవి జరుగుతున్నట్టున్నాయి. చాలా బాగుంది దేవాలయం. हमारा कोई भी पूर्वज हमारे हाथ से पूजा का, दर्शन का, दान का, जन दान का आकांक्षा करता हो, हमारे कंधे ऊपर विराजमान होकर आशीर्वाद प्रदान करें। हम आपकी शरण हैं, शरण हैं, शरण हैं। दोनों हाथ दिखाओ ऊपर, अपने बुजुर्गों को ताली बजाओ जोर से। आता किसी को सागा, कपोत वन, लाल वन, भांडीर वन, मानसी गंगा, मान सरोवर, राधा कुंड, श्याम कुंड, विमल कुंड, देह कुंड, रोत्री, बद्रीनाथ, केदारनाथ, शरण पहाड़ी, भोजन थाली। हे यमुना माता, हमारा जाना अनजाना सब पापों को दूर करना, हमारे घर में धन की, संतान की, खेती की, बाड़ी की बरकत करना, हमें अपने चरणों की भक्ति देना, शक्ति देना। इसके बोलने सभी चीजों तो हमारे पति भगवान की सभी कष्टों से दूर करना। हम आपकी शरण है, शरण है, शरण है। अब ये सब यमुना में डालना है। Going to Vrindavan. I'm going to Vrindavan, no time. సో ఇదే మనకి దావుజీ టెంపుల్ మహారాజ్ అండి. ఇంకా దేవస్థానం అయితే 11ంటికి క్లోజ్ అంట. చాలా అద్భుతమైన దేవాలయం ఇది. మనకి కృష్ణ భగవానుడు అన్న బలదేవ్జీకి అంకితం చేసి ఈ దేవాలయం అయితే నిర్మించడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ నుండి అన్ని దేవాలయాలు క్లోజ్ అనుకుంటాం. సో ఇది కూడా మనకి సహీ జమా మసీద్ కూడా మనకి దావుజీ టెంపుల్ దగ్గరే ఉంది. సో ద్వారకాధీశ దేవాలయం ఇవన్నీ కూడా ఒకేసారి మీరు కవర్ చేసుకోవచ్చు. ద్వారకాధీశ దేవాలయం, జన్మభూమి దేవాలయం,
విపరీతం అండి. ఈ ఎండకి దారుణం మామూలు లేదు ఇక్కడ.